ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్కు కోర్టులంటే లెక్కలేదు. తన ఇష్టరాజ్యంగా పాలన సాగించేందుకు అధికారులను తొత్తులుగా మార్చుకుంది. మాట వినేవారే కీలక పదవుల్లో నియమించుకుంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో కీలక అధికారులంతా విధి నిర్వహణలో కంటే జగన్ సేవలోనే తరిస్తున్నారని చెప్పడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. కోర్టులు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా దులిపేసుకుంటున్నారు. తాజాగా ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పోలీసుల పనితీరు మెరుగుపడాలంటే ఓ ఉన్నతాధికారిని జైలుకు పంపక తప్పదా అని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించిందంటే ఏపీలో పోలీసులు ఎంత సుందర మొదనష్టంగా పనిచేస్తున్నారన్నది హిట్టే అర్థమవుతుంది. రాష్ట్రంలో కిడ్నాపర్లకు అండ, గంజాయి స్మగ్లర్లకు మద్దతు, విధి నిర్వహణలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అమాయకులపై వేధింపులు, అక్రమ కేసుల నమోదు, ఇలా పోలీసు వ్యవస్థ పనితీరు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసింది. అధికార పార్టీ వారు చేసిన తప్పులకు కూడా విపక్షాల కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేస్తూ మొత్తంగా ఏపీలో పోలీసులు వైసీపీ హార్డ్ కోర్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసింది. తాజాగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అరెస్టులకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పర్చూరులో వారేళ్లపై మైనింగ్ శాఖ అధికారుల సోదాల్లో కొందరు ప్రైవేటు వ్యక్తులు సైతం పాల్గొన్నారు. దీనిపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గట్టిగానే ప్రశ్నించారు. అంతే, ఏపీలోని ప్రైవేట్ రాజ్యాంగం జూలిదిల్చింది. పోలీసులు రంగంలోకి దిగి ఆయనపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా తను అరెస్ట్ చేయడానికి పోలీసులు చూస్తున్నారని, రాష్ట్రంలో పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కోర్టుకెళ్లారు. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలే పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ భయపడుతున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. 7 సంవత్సరాల లోపల శిక్షలు పడే కేసుల్లో 41A నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని చట్టం స్పష్టంగా చెప్తూ ఉంటే అరెస్ట్ ఎలా చేస్తారని నిలదీసింది. అలా అరెస్ట్ చేస్తే అందుకు బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఏపీలో పోలీసుల తీరు మారాలంటే ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశించాల్సి వచ్చేటట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఇక ఏలూరి సాంబశివరావుకు కేసు విషయంలో వివరాల సమర్పణకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో కేసు విచారణను వాయిదా వేసింది. కోర్టు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఏపీలో పోలీసులు ప్రభుత్వ పెద్దల కనుసైగల మేరకు వ్యవహరిస్తున్నారని అవగతమవుతోంది. వారికి ఇష్టం లేని వారిపై అక్రమ కేసులు బనాయించి ఏదో ఒక విధంగా అరెస్ట్ చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగించారని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కనీస సాక్ష్యాలు కూడా లేకుండా అరెస్ట్ చేస్తున్నారు. ఈ తీరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఎన్నికల ముందు విపక్షాలకు చెందిన నేతలు ప్రజల మధ్య ఉండకూడదు అన్న ఏకైక లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుని అక్రమ అరెస్టులకు తెరతీస్తోంది. దీనిపైనే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అయితే కోర్టుల అక్షింతలను పట్టించుకునే పరిస్థితి ఏపీలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అయితే డీజీపీని జైలుకు పంపిన జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఏపీలో పోలీసులు మారరని అంటోంది.